హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు చిన్న థింగ్స్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ అరిసెల్ని చేసుకుందాం. తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ అరిసెలను వంట రాని వారు కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను అరిసెలు చేయడానికి అరకేజీ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు చేంజ్ చేసుకుంటూ 24 గంటలు నానబెట్టాలి. 24 గంటల తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసి ఒక కాటన్ క్లాత్లో 10 నిమిషాల పాటు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత బియ్యం చేతితో టచ్ చేస్తే బియ్యం పచ్చిగా ఉండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి అంటుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి తీసుకోవాలి. బియ్యం పిండి చేతితో టచ్ చేస్తే మెత్తని పౌడర్లా ఉండాలి. బియ్యం పిండి బరకగా ఉంటే అరిసెలు విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఈ పిండిని పిండి జల్లెడలో జల్లించుకోవాలి. జల్లించినప్పుడు వచ్చిన బరక పిండిని మళ్ళీ మిక్సీలో వేసి మెత్తని పిండిలా తీసుకోవాలి. జల్లించుకున్న ఈ మెత్తని పిండిని ఆరిపోకుండా చేత్తో గట్టిగా ఒత్తుకోవాలి. మరోపక్క మందపాటి గిన్నెను పెట్టి అందులో 350 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. అరకేజీ బియ్యానికి 350 గ్రాముల బెల్లం పడుతుంది. ఒకవేళ మీరు గ్లాస్ కొలతలతో అయితే 1 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ బెల్లం తీసుకోండి. ఈ బెల్లంలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ బెల్లం ఉడికేటప్పుడే దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. పాకంలో కరిగేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని వాటర్ ఉన్న గిన్నెలో 2-3 చుక్కలు వేసి 5 సెకండ్ల తర్వాత చూస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ముద్ద పాకం రావాలి. కొత్తగా ఎవరైనా చేస్తే కొంచెం ముదురు పాకం తీసుకున్నా పర్వాలేదు, కానీ లేత పాకం తీసుకుంటే అరిసెలు సరిగ్గా రావండి. ఇలా ముద్దపాకం వచ్చాక పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పిండి ముద్దగడుతుంది. పిండిని వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడానికి ఒక ప్లేట్ పైన ఒక కవర్ని పెట్టుకొని దానిపై నెయ్యిని అప్లై చేయాలి. ఇప్పుడు పిండి ముద్దను చిన్న చిన్నగా తీసుకొని బ్రౌన్ బాల్ లాగా చేసుకొని చిన్నగా రౌండ్ షేప్లో అప్పాల్లాగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్లో ఉన్న ఈ పిండిని తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయగానే పూరీలాగా పొంగాలి. అయితే మనకి పర్ఫెక్ట్ అరిసె వచ్చేసినట్టే. ఒక సైడ్ కాలిన అరిసెని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్లా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఈ అరిసెని ఆయిల్ నుండి తీసి చిల్లులున్న జల్లెడలో వేసి పైనుంచి ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. అరిసెలు చేస్తున్నప్పుడు కనుక పిండి లూజ్గా ఉంటే ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ ఉంచండి. అప్పుడు పిండి సెట్ అవుతుంది. అప్పుడు అరిసెలు చక్కగా వస్తాయి. ఇంతేనండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే అరిసె, సాఫ్ట్ అరిసె తయారైపోయింది. మీరు కూడా ఈ ఈజీ ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్గా మన అరిసెలు ఎలా వచ్చాయో చూడండి. చేత్తో విరిస్తే ఎంత సునాయాసంగా విరుగుతున్నాయో చూడండి.